నువ్వు ఒక 2 లక్షల రూపాయలు మెటీరియల్ తీసుకొచ్చి సైట్లో పడేసి ఒక స్లాబ్ వేయగానే 1,50,000 తీసుకొని పోయావు. ఈ 1,50,000 నీకు అయ్యే ఖర్చు ఎంత? మా అయితే ఒక 50,000 అవుతుంది. అక్కడ కూడా ట్రిప్ పడకపోతే ఇక నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎవరు వాళ్ళు 40 రూపాయలు 50 రూపాయలు అంటున్నారు కదా. వెల్కమ్ టు కేకే కన్స్ట్రక్షన్స్. అప్పర్ కృష్ణ అండి. ఈ సెంటరింగ్ వర్కర్స్తో ఎంత తలనొప్పి అయిపోతుందంటే, ఒక 25 డేస్ నుంచి మొన్నటి వరకు వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇప్పుడేమో మేస్త్రులు స్టార్ట్ చేస్తున్నారు. అన్ని వర్క్లన్నీ ఆగిపోయినాయి ఎక్కడికక్కడ. ఈ మన సైట్ ఆగిపోయింది, అదే పక్కన ఉన్న ఆ సైట్ ఆగిపోయింది. అదే వీళ్ళది ఎప్పటికప్పుడు ఎవరికైనా సరే ఆశ ఎక్కువ పెరిగితే అది వాళ్ళకే అనర్థం. ఈ సెంటరింగ్ వాళ్ళు టార్చర్ ఎట్లా అయిపోయిందంటే, వాళ్ళకి ఎంత వచ్చినా వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా ఏదో కావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్ల మధ్యన ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్ నలిగిపోతున్నారు. ఆ విషయం వాళ్ళకి తెలియకుండా ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లు గొర్రెలాగా వాళ్ళు చెప్పిన మాటని టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడున్న రేటే ఎక్కువ, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కన్స్ట్రక్షన్గా జరగట్లేదు. అట్లా టైంలో వీళ్ళు ఇంకా రిస్క్ తీసుకుంటున్నారు. అది ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన సైడ్ గురించి చెప్తాను. మన ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయినాక మనకి సెంటరింగ్ వాళ్ళకి ఇచ్చిన పేమెంట్ ఎంతో ఒకసారి మీరు చూడండి. సెంటరింగ్ వాళ్ళు ఏమంటున్నారు, మేస్త్రి 300, 350, 400 మాట్లాడుకొని మాకు ఇచ్చేది 30 రూపాయలే, మిగతా అంతా వాళ్ళే తీసుకొని మమ్మల్ని మోసం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ సెంటరింగ్ వాళ్ళు మేస్త్రిని మోసం చేస్తారా, మేస్త్రులు సెంటరింగ్ వాళ్ళని మోసం చేస్తారా? మీకు ఒక చిన్న లెక్క చూపిస్తాను, వినండి ఒకసారి. ఇప్పుడు మనది స్లాబ్ ఏరియా వచ్చేసి 1180 SFT. 1180 SFT నేను మేస్త్రికి ఇచ్చింది 320 రూపీస్. టోటల్గా చేసుకుంటే 3,77,600 వస్తుంది ఒక స్లాబ్ ఏరియా. ఇది మేస్త్రి ఖర్చు. దీంట్లో సెంటరింగ్ అతనికి ఎంత పోయింది? ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ 30 రూపాయలు అంటున్నాడు కదా. 30 రూపాయలు లెక్క చూసుకుంటే 36,000 పోవాలి. మరి ఏ లెక్కన 1,50,000 వేసాడు మనకు బిల్లు. ఈ 3,77,600లో సెంటరింగ్ అతనికి 1,50,000 పోయింది. ఇక మిగిలింది ఎంత? 2,27,600. ఈ 2,27,600లో ఈ ఫుటింగ్ చేసేటప్పుడు లేబర్ మూట వస్తుంది, వాళ్ళకు ఒక 12,000. మళ్ళీ పెంచి బీమ్ అప్పుడు లేబర్ మూట వస్తుంది, అప్పుడు ఒక 12,000. స్లాబ్ అప్పుడు లేబర్ మూట వస్తుంది, వాళ్ళకి 18,000. పోగా ఇంకా మేస్త్రి మిగిలిందంత 1,85,600. ఈ 1,85,600లో ఇక మట్టి పని, ప్లాస్టింగ్, బ్రిక్ అవి కూడా లెక్కేసి చెప్తాను మీకు. బ్రిక్ వరకు ఒక 30,000 చేసేయండి, ప్లాస్టింగ్ ఒక 30,000 చేసేయండి, ఈ ఎలివేషన్కి ఒక 40,000 తీసేసాను, ఫ్లోరింగ్కి స్లాబ్ పైన ఫ్లోరింగ్కి అవి ఒక 20,000 చేసాను. ఇంకా మిగిలిందంతా 65,000. ఈ 65,000లో మళ్ళీ చిల్లర పనులు అని ఆ బొక్కలు గొడవాలి ఇవి ఏవో మినిమం ఒక 15,000. మిగిలిందంతా లాస్ట్కి 50,000. ఈ 50,000 ఒక సైట్ మొదలు పెడితే మినిమం 6 నెలలు పట్టింది. 6 నెలలకి 50,000 లేకపోతే ఇంకోటి పని చేసే ఏం సుఖం. ఆ 50,000 కూడా అన్నీ బాగుంటే ఓనర్ ఇస్తాడు వాళ్ళకు. ఏదో వంకలు అవి సెంటరింగ్ కూడా తప్పు చేసినా మేస్ మీదే పడతారు, మట్టి పని కూడా తప్పు చేసినా మేస్ మీదే పడతాడు, ఈ ప్లంబర్ తప్పు చేసినా ఒక బిల్డింగ్ స్టార్ట్ అయినాక ఎండింగ్ వరకు ఎవడు మిస్టేక్ చేసినా కూడా అందరు వచ్చి పడేది మేస్త్రి మీదే. మరి ఆడంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు కనీసం ఒక సైట్ మీద 50,000 మిగిలిపోతే వాడు పని చేసేది ఎందుకు? వాడు 6 నెలలు పని చేస్తే వాడు మిగిలేదు 50,000. ఆ 50,000 కూడా మిగిలినో తెలీదు. నువ్వు ఒక 2 లక్షల రూపాయలు మెటీరియల్ తీసుకొచ్చి సైట్లో పడేసి ఒక స్లాబ్ వేయగానే 1,50,000 తీసుకొని పోయావు. ఈ 1,50,000 నీకు అయ్యే ఖర్చు ఎంత? మా అయితే ఒక 50,000 అవుతుంది, అంతకంటే ఎక్కువేం కావు. ఈ 1,00,000 రూపాయలు మిగిలినట్టే. ఇంకా నువ్వు అక్కడ కూడా ట్రిప్ పడకపోతే ఇక నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టాలని, ఎవరి మాటలు నువ్వు నమ్మి ఇవన్నీ చేస్తున్నావు, ఇక మీకే తెలియాలి. అందుకే ఒక చిన్న ఈ బిల్డర్లు కానీ మేస్త్రులు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు 40 రూపాయలు 50 రూపాయలు అంటున్నారు కదా. ఆ 40 రూపాయలు 50 రూపాయలు రేట్ వేసుకుంటే 2 లక్షలు పోతాయి. బిల్డర్లు కానీ మేస్త్రులు కానీ 2 లక్షలు ఆడికి ఇచ్చే బదులు ఒక 50,000 కూలి పోతాయి. ఇంకా 1,00,000 పెట్టి నువ్వు మెటీరియల్ తెచ్చుకొని నీ దగ్గరే పెట్టుకో, నీకు అవసరం పడుతూనే ఉంటుంది. బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు కావాల్సినంత మంది ఉన్నారు పని చేసేవాళ్ళు. తీసుకోవచ్చా అదే మెటీరియల్ నువ్వు కొనుక్కొని స్లాబ్ చేసుకో. అప్పుడు కానీ వాళ్ళకి అప్పుడు కానీ దారిలోకి రారు పనులు లేక. వాళ్ళు రోజుకి ఏంటంటే తెలివితేటలు మితిమీరిపోతున్నాయి వాళ్ళకి.
చేసుకొని మేస్త్రి లేకుండా సెంట్రింగ్ కూడా పని చేయలేడు, సెంట్రింగ్ కూడా లేకుండా మేస్త్రి పని చేయలేడు. ఇద్దరు కలిసి ఉంటేనే పనులు అవుతాయి. అది మీరు అర్థం చేసుకొని తొందరగా వర్క్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.